సదాశివపేట పట్టణంలోని 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి కొరిల్లా శివలింగం యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తానని తెలిపారు. తనకు ఒకసారి అవకాశం కల్పించి గెలిపిస్తే వార్డులో ఎంపీ, ఎమ్మెల్సీ నిధులతో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బీజేపీ బలపరిచిన వ్యక్తిగా 16వ వార్డుల బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా. గత 15 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నేను గిట్ట యువకునిలా ఉన్నాను. అందరికీ ఎల్లవేళలా 24 గంటలు మీకు ఏ పని ఉన్నా నేను 24 అవర్స్ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరి సహకారంతో మీ అందరి కోరికలు నెరవేర్చుకుంటూ గల్లీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా మంచినీటి సమస్యనే కానీ, మోరీల సమస్యనే కానీ, దోమల బిడద, మళ్ళీ ఇంకొకటి డ్వాక్రా మహిళలకు ఇంకా వివిధ రకాల సమస్యలు ఏమున్నా మా ఎంపీ నిధుల ద్వారా లేకున్నా ఎమ్మెల్సీ నిధుల ద్వారా అన్నీ నా సొంత నిధులతో కానీ సహకరించాలని కోరుతున్నాను. అందరికీ అవకాశం ఇచ్చిర్రు. నాకిట ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను పని చేసి చూపిస్తాను. మీరందరూ కలిసి నాకు బీజేపీకి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఏ సమస్య ఉన్నా మీరు ఎల్లవేళలా నాకు చెప్తే నేను చేసి తీరుస్తాను. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఏదున్నా ఎల్లవేళలా మీ అందరి మధ్యలో ఉండి మీ అన్నదమ్ముల లెక్క నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మా ఓటర్ మహాశ్రేయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ